మేకపాటి విక్రమరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి. అంటే కూటమి ప్రభుత్వము 2.5 సంవత్సరం ఏర్పడింది. ఆత్మకూరులో ఒక పక్క అవినీతి జరుగుతుందని కూడా మీరు కూడా చెప్తున్నారు. అక్కడ ప్రజలు కూడా చెప్తున్నారంటున్నారు. అసలు దీని మీద ఉద్యమం అంటే అండి, ఇప్పుడు ఆత్మకూరే కాదు, జిల్లా మొత్తం ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, మీరు రాష్ట్రం అంతా కూడా పోండి, ఏ ఊర్లో అయినా కానీ ఎమ్మెల్యే తరఫున జరిగే అవినీతి ఏ విధంగా జరుగుతుంది అనేది. ఇది స్టేట్ స్పాన్సర్డా అంటే ఈ ప్రభుత్వమే స్పాన్సర్ చేసి ఎమ్మెల్యేలని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్తుందా అనేది మాకు డౌట్. ఎందుకంటే దాని వెనకాల అధికారులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఏ కంప్లైంట్ ఇచ్చినా సహకరించకుండా, ఎవరైనా కంప్లైంట్ చేస్తే మళ్ళీ వాళ్ళ మీద రిటర్న్ ఫైల్ కేసులు చేస్తూ ఉన్నారు. అట్ట అనుకొని వాళ్ళు అన్నీ జరిగిపోతాయని ఆ భ్రమలో ఉండబడలే. రాబోయే రోజుల్లో దానికి ఖచ్చితంగా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈరోజు అంటే వాళ్ళ అధికారం ఉంది కాబట్టి ఆ విధంగా తెలుసుకుంటా ఉన్నారు, రకరకాలుగా చేసుకుంటా ఉన్నారు. దాని మీద ఉద్యమం అనేది 2-3 సార్లు చెప్పగలుగుతాం తప్ప మళ్ళీ అధికారం వస్తే కేసులు వేసి నిరూపించడానికి ప్రయత్నిస్తాం. ఒకటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించేటప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా కీలక పాత్ర వహించారు. అందులో ఒక పిల్లరు. అలాంటిది అంటే వైఎస్ఆర్ కుటుంబానికి, మేకపాటి కుటుంబానికి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు. అలాంటిది మేకపాటి వాళ్ళు పార్టీ మారుతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. మీరు ఖండన కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎట్లుంది మీకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మధ్య సంబంధాలు? అది మీరే చెప్పారు కదా, 2009 నుంచి ఈ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం తెలంగాణలో కనుక్కోండి, ప్రధానమైన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అంటే ఎవరో వాళ్ళే చెప్తారు. మేమేం గొప్పలు చెప్పుకోవట్లేదు, ఆ సమాధానం ప్రజలే చెప్తారు. నాన్నగారు అయితే మీకు అందరికీ తెలుసు, అప్పుడు ఒకసారి ఎంపీగా రిజైన్ చేశారు, మళ్ళీ రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రిజైన్ చేశారు. ఎందుకంటే గట్టిగా నమ్ముతున్నాడు కాబట్టి. ఏంది మంచి నాయకుడు, వాళ్ళ నాన్నలాగా డాక్టర్ వైఎస్ఆర్ లాగా ప్రజలకు మేలు చేస్తారు, ఎక్కువగా పేదవాళ్ళకి కూడా అందరికీ అవకాశం వచ్చేటట్టు ప్రయత్నిస్తారు కాబట్టి, ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నమ్మి ఆయన వెనకాల ఉన్నారు. ఆయన కొన్నిసార్లు ఏ మనిషి అయినా కానీ సహజంగా తప్పు చేయొచ్చు. ఆ తప్పులు జరిగేటప్పుడు నాన్నగారు కొంచెం పెద్దరికంగా కూడా సలహాలు కూడా ఇస్తారు. అంతే తప్ప ఇది ఒకటే కుటుంబం కాబట్టి మంచి చెడు మాట్లాడడానికి కొన్నిసార్లు అవకాశం ఉంటుంది, చెప్తారు. అంతే తప్ప కుటుంబం నుంచి బయటికి పోయే ప్రసక్తి లేదు. అంటే ఈ సోమేశ్వర కెనాల్ తీసుకుంటే చుంచులూరు దగ్గర ఒక ట్యాంక్ చెరువు, అదేవిధంగా పొంగూరు ఖండ్రిక దగ్గర కూడా ఈ పనులు మొత్తం ఆగిపోయినాయి. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా అప్పటి మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి కూడా దాన్ని తీసుకుని రావడానికి పెద్ద ఇది చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు ఆనం కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా ఇప్పుడు ఇది చేసి ఉన్నారు. దాని మీద మళ్ళీ మీరు ఏమైనా ఫైట్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఫైట్ చేసే అవకాశం కాదు, ఆ పని పూర్తి కావాలంతే. ఆ పని అసలు తీసుకొచ్చింది నాన్నగారు. ఆ 2009లో జలయజ్ఞం ప్రాజెక్టులు పెట్టిన తర్వాత ఈ ప్రాంతానికి నీళ్లు ఇంకా అందట్లేదని చెప్పేసి అప్పుడు సోమయాజుల గారిని వేధించి వెలుగొండ ప్రాజెక్టుకి సరిపోదని చెప్పేసి ఈ సోమశిల ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి ఈ ప్రాంతాలకి, మెట్ట ప్రాంతాలకి నీళ్లు తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మీరు పోయి చూడండి 2009 మేనిఫెస్టోలో. ఆ రోజు పెట్టిన తర్వాత దాని నుంచి ప్రారంభం చేశారు. ఎవరైనా కొంచెమైనా కామన్ సెన్స్ ఉంటే, కొంచెమైనా బుద్ధి ఉంటే ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు భూసేకరణ చేస్తారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మొత్తం ప్రాంతం అంతా ల్యాండ్ తీసుకొని దాని తర్వాత ప్రాజెక్ట్ చేస్తారు. ఇది మామూలుగా రోడ్ ప్రాజెక్టు మిగతా ప్రాజెక్ట్ కాదు. ఈ నీళ్ళు ఏంటంటే మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉన్నా కానీ నిలిచారు, మధ్యలో 1 ఎకరా కూడా తీసుకోకుండా పోతే ఆ ప్రాజెక్ట్ నిలిచిపోద్ది. లేకపోతే ఒక దగ్గరే కొంచెం నీళ్లు మిగులుతాయి కానీ లాస్ట్ దాకా రావు. అట్లాంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు ఉన్నారు కదా మన ఆనం గారు. కాంగ్రెస్లో ఉన్నాడు, బయటికి ఏం రాలేదు కదా. జగన్ గారితో కానీ వైఎస్ఆర్ గారు ఆయన ఇచ్చిన మంత్రి పదవి కానీ దానికి ఏం విలువేం లేదు కదా, అక్కడే ఉన్నాడు కదా. ఆయన 5 సంవత్సరాలు అక్కడ ఉండి మళ్ళీ 2014 నుంచి 19లో ఇన్ఛార్జిగా ఉండి అది ఎందుకు చేయలేదు? ఇప్పుడు ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటే ల్యాండ్ ఎక్విజిషన్ కాకే కదా, అది అందరికీ తెలుసు కదా. అది ముందు చేయవయా అని కోరుతున్నాం. 2 సంవత్సరాలు అయింది, ఒక్క అడుగు కూడా వేయలేదే. మేమైతే ఉన్నప్పుడు నా 2 సంవత్సరాల్లో
కలెక్టర్ని పట్టుకొని పోయి 2 సార్లు సిట్టింగులు చేసి దాని తర్వాత ప్రజల ముందు పెట్టి వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో అక్కడ ఏమేమి ఆర్బిట్రేషన్ ఏ విధంగా చేస్తే వాళ్ళకి నష్టపరిహారం వస్తుందని చెప్పేసి ప్రయత్నించి ఆ రోజు చేశాం. అందుకు ఇప్పుడు దాకా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఈ మహాశయ ఏం చేయకుండా పోయినాడు. ఇప్పుడు ఒకటిసారి నారంపల్లి అది నెల్లూరుపాలెం దాటిన తర్వాత రైట్ సైడ్లో ముంబై రహదారి పక్కన ఇప్పుడు గౌతమ్ రెడ్డి ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలని మొత్తం సెట్ చేసేసారు. ఇప్పుడు అది పూర్తిగా కనుమరుగైపోయింది. ఇప్పుడు ముళ్ళ చెట్లు కంప ముళ్ళతో దర్శనమిస్తుంది. అసలు ఏం జరిగింది అక్కడ? ఏం లేదండి. ఇప్పుడు నారంపేట ఇండస్ట్రియల్ జోన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అన్నగారి కోరిక ఏందంటే ఈ ప్రాంతానికి వచ్చే యువతకి ఉద్యోగం దగ్గరలోనే కలిగించాలి. అప్పుడు ముందు ఆ ప్లైవుడ్ ఫ్యాక్టరీ తీసుకురావడానికి ప్రయత్నించారు. లేకపోతే ఆ టైంకి మనకి ఇంకా అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు కాబట్టి పక్కనే బద్వేల్లో పెట్టాల్సిన అవసరం. అది కాకుండా దానికి ఎన్నో యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా చోటు కావాలని చెప్పి నారంపేట ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. దానికి ఏపీఐసి కూడా అనుమతి ఇచ్చింది. అన్ని విధాలుగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకోవాలి ఎవరైనా కానీ. మేమైతే ముందే ఇంకో ప్రాజెక్ట్ కూడా ఆలోచించాం. ఏంటంటే సిబిజీ. ఇప్పుడు ఈ మెట్ట ప్రాంతానికి నీళ్లు తక్కువ కాబట్టి అయన్న వచ్చేదాకా కొంచెం పంట వెరైటీ కూడా మార్చుకొని నేపియర్ గ్రాస్ అని పెట్టి సిబిజీ కూడా పెడితే పవర్ జనరేషన్ కూడా అవుద్ది. అక్కడ రైతులు కూడా 3 పంటలు వస్తాయి తక్కువ నీళ్లతో. పవర్ జనరేషన్ కూడా అవుతుంది. సో ఈ ప్రాంతానికి సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతుందని చెప్పి కూడా అప్పుడు ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేశాం. అట్లాంటిది ఆలోచించి ముందుకు తీసుకోపోవాలి కానీ ఆయన వచ్చి ఊరిని ఆయన పేరు పెట్టేసి రిబ్బన్ కటింగ్ చేసేసి దాని తర్వాత దాన్ని మర్చిపోయినాడు. అక్కడేమో మన సంఘం బ్యారేజు గౌతమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పూర్తి చేస్తే ఆయన పేరు పెడితే ఆయన మొదటి కార్యక్రమం వచ్చి ఆ పేరు తీసేసినాడు. అది ఆయన పనితనం, ఆయన బుద్ధి. చివరిగా అంటే మీరే చెప్తున్నారు, ఓ పక్క ఇసుక దోపిడీ జరుగుతుంది, సమస్యల దగ్గర ఈ వర్కుల దగ్గర అవినీతి జరుగుతుంది, ల్యాండ్ ఇది జరుగుతుంది. ఇన్ని అవినీతి అక్రమాలు జరిగినప్పుడు మీరు మీడియాకు కానీ అదే ప్రజా సంఘాలను పక్కన పెట్టుకుని ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఇసుక ముందే చెప్పాను కదా మీకు, ఇసుక తీసుకునేటప్పుడు వాళ్ళు ఒక 2 డిపోలుగా తయారు చేసేసి రాత్రిపూట అయితే ఇష్ట విధంగా పంపించేస్తా ఉన్నారు. రాసుకునేది మాత్రం వేరే విధంగా రాసుకుంటున్నారు. పెరుమాళపాడు జరిగినప్పుడు కూడా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. లోకల్ ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చాం. ఎక్కడ పోతున్నాయండి మీకు ఇవన్నీ అని చెప్పేసి. ఒక్క సమాధానం లేదు. నేను చెప్పాను కదా, లీగల్గా ఫైట్ చేస్తా ఉన్నాం, కేసు వేస్తున్నాం, అన్ని దగ్గర పెడతా ఉన్నాం. మాకు తెలిసిన వరకు ఇదంతా ఒక స్టేట్ స్పాన్సర్డ్ దోపిడీ అండి. ఇది ఇక్కడే కాదు, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఇదే విధంగా జరుగుతుంది. అధికారులను పెట్టుకొని ఒక కొత్త సిస్టమ్గా తయారు చేసి వీళ్ళు ఎస్కేప్ అవుతారని అనుకుంటున్నారు. కానీ ఎస్కేప్ అయ్యే ప్రసక్తే లేదు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడుండే టెక్నాలజీతో ప్రతి ఒక్క క్యూబిక్ మీటర్ మట్టి కానీ ఇసుక కానీ ఎక్కడి నుంచి దొబ్బారో ఎక్కడికి పోయిందో మొత్తం క్యాప్చర్ అవుతుంది డేటా. అది రాబోయే రోజుల్లో కరెక్ట్గా వాడతాం. 2009లో ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని ఆశిస్తున్నారు. 2029లోనా మహాగణపాఠం చూపిస్తారు వీళ్ళందరికీ. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్న అవినీతి అక్రమాలపై వాళ్ళకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు 2029 ఎన్నికలకు ఎదురు చూస్తున్నారంటూ కూడా మేకపాటి విక్రమరెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు.